హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంతమ్మ కబుర్లు. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పటం అస్సలు మర్చిపోవద్దనమాట. ఈ వ్లాగ్ అయితే నాకు చాలా 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 స్పెషల్ అనమాట. ఎందుకంటే మా పెద్దమ్మ పెదనాన్న అండ్ మా మామ అత్త అండ్ మా సిరి వెషు కూడా ఊరు నుంచి వచ్చారనమాట. మా పెద్దత్త పెద్ద మామ అండ్ ఆశు ఆమెని అయితే మిస్ అయ్యారనమాట. ఈ వీడియోలో అందరూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది. సో ఇంతకీ వీడియో ఏంటి అంటే, మామయ్య వాళ్ళు వచ్చారు కదా, ఎక్కడికన్నా ఊరికే బయటికి వెళ్దాము అని చెప్పేసి మేమైతే మా గుంటూరులో పెట్టిన లండన్ బ్రిడ్జ్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామన్నమాట. సో ముందుగా వాళ్ళందరూ అయితే లోపలికి వెళ్ళారు. మా హస్బెండ్ ఏదో పని ఉందని చెప్పేసి బయటికి వెళ్ళారు. తన కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. చెప్పెళ్ళారు బయట వెయిట్ చేయి, నేను ఒక 5 minutesలో వస్తానని చెప్పారు. 5 minutes కాస్త 15 minutes అయింది. అయినా కూడా నేను అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇద్దరం కలిసి అయితే ఇంకా లోపలికి బయలుదేరామన్నమాట. టికెట్ అనేది మా దగ్గరే ఉంచేసుకొని వెళ్ళాము. ఇంకా చూస్తున్నారు కదా, మేము వెళ్ళినప్పుడు ఏదో గ్రీన్ మ్యాట్ వేసి వెల్కమ్ చెప్తున్నట్టు ఉందన్నమాట. ఇంకా స్టాల్స్, ఎగ్జిబిషన్ అంటేనే మీకు తెలిసిందే కదా, స్టాల్స్ అవి ఇవి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క థీమ్ పెడుతున్నారనమాట. లాస్ట్ టైం ఏమో అండర్ వాటర్ ఫిష్ ఉంటుంది కదా, అది పెట్టారు. ఇంక ఇయర్ ఏమో లండన్ బ్రిడ్జ్ ఇది పెట్టారనమాట. ఇంక మా వాళ్ళు ఎక్కడున్నారా ఏంటా అని ఫాస్ట్గా పరుగున పరిగెత్తుకుంటూ అయితే హడావిడిగా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళి తీరా లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు అక్కడ లేరు. మళ్ళీ తర్వాత కాల్ చేసి కనుక్కుంటే ఇంకా వాళ్ళు మా కోసం జస్ట్ లోపలికి వచ్చి ఎంట్రన్స్లోనే వెయిట్ చేస్తున్నారనమాట. ఇంకా అలా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాము. చూస్తున్నారు కదా, ఏదో ఇవన్నీ కూడా వాల్ స్టిక్కర్స్ అంటారు కదా, వాల్ పోస్టర్స్ అలా పెట్టున్నాయి. చూడటానికి మాత్రం అదేదో లైవ్లీగా బాగుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అక్కడ కార్న్ అది ఫ్రెష్గా సర్వ్ చేస్తుంటే కొనుక్కొని వచ్చామన్నమాట. ఇంకా అది నేను, ఋషి అండ్ మా విషు అయితే తిరుగుతూ ఉన్నాము. మా జాను అంటుంది, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారా, వెయిట్ చేస్తున్నాం మీకోసం అని చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఈరోజు ఈ వీడియోకి స్పెషల్ అట్రాక్షన్ మా మామ అనమాట, మా చిన్న మామ. తనన్ని వీడియోస్ అవన్నీ తీస్తూ ఉన్నారనమాట. అందరినీ కూడా ఫొటోస్ వీడియోస్ అవన్నీ కవర్ చేస్తూ ఉన్నారు. రామ్మ నిన్ను కూడా వీడియో తీస్తా ఫోటో తీస్తా అని చెప్తూ ఉన్నారు. అంటే లొకేషన్స్ అవన్నీ కూడా కవర్ చేస్తూ నీకు ఫోటో తీసి పెడతా అని చెప్తున్నారనమాట. ఇలా పిలిచినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి. ఎందుకనంటే మా ఆయన అసలు ఫొటోస్ వీడియోస్ అంటే ఇష్టం ఉండదు, తీయరు. పైగా తనని తీస్తానన్నా కూడా ఇష్టపడరు అనమాట. కానీ మా మామ అలా కాదు, నువ్వు నేను తీస్తాను నీకు ఫొటోస్ వీడియోస్ అవన్నీ చెప్పారు. కానీ ఇంకా ఆ ఫోటోలు వీడియోలు నాకైతే షేర్ చేయలేదన్నమాట. దానికోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ స్పెషల్గా తీస్తున్నారనమాట. ఇది నాకు ఏమంటారు స్పెషల్ మూమెంట్ కూడా. లైఫ్ లాంగ్ ఇలాగే గుర్తుండిపోవాలి అని కూడా అనుకుంటూ ఉంటాను. ఇంకా మేమిద్దరం ఒక ఫోటో దిగాం కదా, పర్వాలేదులే అని అనుకుంటుంటే, కాదు నెక్స్ట్ వాల్ పోస్టర్ ఇంకోటి ఉంది కదా, బాగుంటుంది అక్కడ కూడా నిల్చోండి నేను తీస్తాను అని చెప్తున్నారనమాట. మళ్ళీ ఏమో కమెంట్ చేస్తున్నారు, మీ ఇద్దరు అలా అతుక్కుపోయి ఉండకండి ప్రతి ఫోటో దగ్గర, కాస్త యాంగిల్స్ పోజులు మారుస్తూ ఉండండి అని ఇలా ఫన్నీగా చెప్తూ ఉన్నారనమాట. చాలా బాగుందబ్బా. మీరు కూడా ఒకసారి, ఇప్పుడు ఉందో లేదో తెలియదు కానీ నేను ఈ వీడియో తీసి కూడా అప్రాక్స్ ఒక 15 days అవుతుంది. ఉంటే మాత్రం మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. అంటే ఇలా ఫొటోస్ అవి దిగడానికి అది మాత్రం చాలా బాగుందన్నమాట. ఏదో మేము అక్కడ వెళ్తున్న ఫీల్ రావాలని అలా నడుచుకుంటా వెళ్ళండి బాగుంటుంది అని చెప్పారు. ఇంకా అలాగా మా మామ ఇలా చెప్తే అలాగ ఫాలో అయిపోతున్నాం అనమాట. ఇంకా మా ఇద్దరిని గాలికి వదిలేస్తారు ఇప్పుడు. ఇంకా మా చెల్లిని ఫొటోస్ తీస్తారనమాట. అసలు మామూలుగా తీయలేదు, ఫోటోగ్రాఫర్ అవార్డు ఇవ్వచ్చు మా మామకి అలా అనమాట. మీరు సమ్మర్ హాలిడేస్ అన్నీ అయిపోయాయా? సమ్మర్ అంతా ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కూడా
కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. సమ్మర్ హాలిడేస్ అప్పుడే అయిపోయాయి. 2 months ఎలా గడిచాయో కూడా తెలియలేదు, అంత ఫాస్ట్గా అయిపోయాయి. మా సిరి మాత్రం ఒక 1 weekకి నా దగ్గరికి అయితే వచ్చింది. ఇందుకోసం నాకైతే హ్యాపీగా అనిపించింది అనమాట. మీరు సమ్మర్ హాలిడేస్కి ఊరెళ్ళారా, లేకపోతే మీ ఇంటికి రిలేటివ్స్ వచ్చారా అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు అనమాట. కాటన్ క్యాండీస్ బ్యాన్ చేశారు, తినకూడదు. కూడా లైట్ కింద ఉండి దిగుతారా, లైట్ కి ఆపోజిట్ లో ఉండి దిగుతారా? దగ్గరికి నించోండి తీర్థ. అయ్యో మీ అమ్మాయి ఇది ఆడబోదు, నువ్వు ఆడనే ఉండు. వచ్చింది. చూడు అరే వచ్చిందా, పేలు పగిలిందా? అరే వచ్చా మా మామయ్యకి అటే చూడు సైడ్ ఇంకా ఇది ఎక్కుతానంటుంది ఫ్రెండ్స్, నేనే వద్దని చెప్తున్నా. చిన్న ఇది ఎక్కుతానంటుంది ఫ్రెండ్స్, నేనే వద్దని. నా భయం దీనికి ఏమీ లేదు, ఎట్లెక్కాలి? ఇటు కూర్చో. జైంట్ వీల్ ఎక్కి కూడా వాళ్ళతో ముచ్చట్లాడుతుంది జానమ్మ. అరే ఏం కాదు. ఎగ్జిబిషన్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇది స్టార్ట్ అవ్వక ముందే చూపిస్తా, ఎందుకంటే స్టార్ట్ అవ్వగానే గుండె జారి చేతిలోకి వచ్చింది కదా, అందుకోసం అని. వ్యూ చూడండి, గుంటూరు సిటీ కూడా.
డిమార్ట్ పక్కనే ఫ్రెండ్స్, రావాలనుకుంటే వచ్చేయండి. మా వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇంకా పాకెట్ లో పెట్టేస్తాను. బాయ్ గాయ్స్. ఇద్దరం కలిసి జైంట్ వీల్ ఎక్కినాం. జైంట్ వీల్ లో ఉన్నాము, కానీ చాలా భయం వేసింది అనమాట. ఏడవలే, కాకపోతే భయపడ్డా. టాప్ లో ఉన్నాం. టాప్ లో ఇది కూడా చూపిస్తా. భయపడతానే, అమ్మో స్టార్ట్ చేశాడు అనుకుంటా. కానీ ధైర్యంగా ఉన్నా, నేను అసలు భయపడలే గాయస్. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ గాయస్, నెక్స్ట్ ఎంబీబీఎస్ చేయబోతుంది కాబట్టి భయపడలే. మా వాళ్ళు కింద ఉన్నారు, మేమందరం ధైర్యంగా ఉన్నాం అనమాట. జాను రైడ్ ఎక్కావు కదా, ఎట్లుంది? ఏది ఎట్టిపోయా ఎక్కావు కదా, ఎట్లుంది జైంట్ వీల్? జైంట్ వీల్ ఎట్లుంది? చేతిలోకి వచ్చింది. నాకైతే వచ్చిందమ్మా. ఇగో ఇదైతే అసలు భయపడలేదు. ఇగో దానికి కారణం వీళ్ళిద్దరు. ఇంటికి పోయి మాట్లాడదాం, ఇంకెళ్ళిపోతున్నాం. మా షార్ట్ అండ్ స్వీట్ వీడియో ఇది అన్నమాట. సో వీడియో అంతా చూసారు కదా, ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేనైతే ఈ వీడియోని చాలా స్పెషల్ అంటే స్పెషల్ అని ముందే చెప్పాను కదా. ఇది ఇవాళ వీడియో. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కాంతమ్మ కబుర్లు. నెక్స్ట్ అయితే ఇంకా నైట్ మిడ్-నైట్ మా సిరి బర్త్డే కూడా సెలబ్రేట్ చేశామన్నమాట. చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను, మెమరీగా ఉంటుంది అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.